ఫస్ట్ సినిమా రిలీజ్ అయిన తర్వాత లేకపోతే ఇప్పుడు నాకున్న బయట ఎంతో కొంత ఫాలోయింగ్ కానీ ఏదైనా వాళ్ళంతా గుడ్ డే చూస్తున్నారు, గుడ్ గానే పిలుస్తున్నారు. ఫైన్ 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 ఫైన్. చూడండి నేను హౌలే అంటే అది హౌ ఆర్ యు అనుకుంటున్నాడు. సినిమాలో నాది అక్కడ యాటిట్యూడ్ పడినప్పుడు కూడా దానికి అరిచారు, అదంతా జరిగింది అనమాట. సో ఇట్స్ ఆల్ హ్యాపీ న్యూస్ అండ్ గుడ్ న్యూస్. ఓహో, దీనికి అంతటికీ బాధ్యత మీరేనమాట? బాధ్యత కాదండి, క్రెడిట్. దట్ క్రెడిట్ గోస్ టు మీ ఓన్లీ. ఈ వెనక ఏదో పవర్ ఉందమ్మా. అది ఉండగా మిమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు. మూవీ సెకండ్ మూవీలోను లిప్ లాక్స్ అనేవి సిచ్యువేషన్ డిమాండ్ చేస్తుంది. అవి ఏది అంతే స్టోరీ. రామ్నాథ్ బన్నీ మీరు చూసారా సినిమా? చూస్తే మీకు ఎక్కడైనా ఇక్కడ అనవసరంగా అవసరం లేకుండా ఉంది అన్నట్టుగా ఇక్కడ ఉందా? స్టోరీ ముందు తీసుకెళ్లకుండా ఉంది అన్నట్టుగా? ఈ సినిమాలో కూడా చాలా నెసెసరీ ఉంటుంది. అది జరగకపోతే అసలు మీకు సినిమాలో అసలు సినిమా ముందుకెళ్ళడం కానీ మ్యాటర్ జరగడం కానీ ఉండదన్నమాట. సో వెరీ నెసెసరీ ఫర్ ద ఫిలిం. ప్లస్ నేనేదో అనుకొని అలా పెట్టడం లేదా అడిగి పెట్టడం కూడా ఉండదు. అది చాలా ఎడగారాలు అలా అది డైరెక్టర్ గారు వాళ్ళు రాసుకున్న స్టోరీలో అది అలా ఉంది. సో అదంతే. అసెంబ్లీలో స్పీకర్ లా భలే చెప్పారండి. ఫస్ట్ మూవీలోను ఇప్పుడు ఈ మూవీలో కూడా కొంచెం రొమాన్స్ అనేది ఉండింది కొంచెం. సో మీకు అది ఎలా అనిపిస్తుంది అంటే, ఇప్పుడు ఒక కామెడీ చేయాలంటే ఒక ఫీలింగ్ ఉంటుంది, రొమాన్స్ చేయాలంటే ఒక ఫీలింగ్ ఉంటుంది, సో భారీ యాక్షన్ చేయాలంటే ఒక ఫీల్ ఉంటుంది, ఫైట్. సో ఏది రిస్కీ, ఏది బాగా మీరు షై ఫీల్ అవుతారు? సీరియస్ చెప్తున్నాను, అదే నాకు అలాంటిది ఏమి ఉండదు. బాగా చెప్పారు. బ్లైండ్ గా నేను డైరెక్టర్ ఏదైనా చెప్పడమే ఆలస్యం, అంతే చెప్తారు. నేను ఆల్రెడీ అది వచ్చింది ఇదండి డాడీ డైరెక్టర్ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ చేద్దామని ఇప్పుడు ఫిక్స్ అయితే ఒక ఆలోచనలు అయితే ఉన్నారు, నాకు చెప్పారు. ఇదంతా నీ ట్రైనింగే కదరా, నాకు ఆయనకి అసలు సంబంధం. సో అదే చూడాలి, అది ఎప్పటికీ అవుతుంది. ఓకే, ఏంటంటే యానిమల్ ల్యాండ్ స్టోరీ అని ఏదో వినిపించింది, అరేంజ్ స్టోరీ అని. ఏమో అంటే తెలీదు, మనం విల్ వెయిట్ ఫర్ ద అనౌన్స్మెంట్ ఆఫీషియల్. ఓకే, మీ మీద మొత్తం మీ క్యారెక్టరైజేషన్ మీదే రాస్తున్నారంతా? అది నాకు తెలీదు. అలాగా? ఎంత శుభవార్త చెప్పావు బాబు. ఉండు, నీకు కలర్ సోడా కొట్టేసి.